మాజీ తిరుపతి ఎమ్మెల్యే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి చాలా బాధేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక బీసీ కులస్తుడు చాలా కష్టపడి చదువుకొని ఒక ఐఏఎస్ అవడం అనేది ఈ రోజుల్లో అంత ఆషామాషి విషయం కాదు. అట్లాంటి ఒక ఐఏఎస్ అధికారిని చాలా ఘోరంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఒక అధికారిని, ఒక ఐఏఎస్ని, ఐపీఎస్ని బెదిరించి భయపిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని ఆగిపోతాయని, అధికారులు ఎవరు ఏ పనులు కూడా చేసేదానికి ముందుకు రారని, ఒక ఇండైరెక్ట్గా నెక్స్ట్ ప్రభుత్వం మేము వస్తే మీ పైన కేసులు పెడతాం, మీరు చేసిన ప్రతి ఫైల్ని కూడా మేము రీవర్క్ చేస్తామని చెప్పి ఇప్పటి నుంచే బ్లాక్మెయిల్ చేస్తూ ఏ అధికారిని కూడా రాష్ట్రంలో మొత్తం ఐఏఎస్ని, ఐపీఎస్ని ఏ పనులు చేయనీయకుండా అన్ని డెవలప్మెంటు ఆపాలని ఎన్డీఏ కూటమి చేసినటువంటి ప్రతి అభివృద్ధి పనులను కూడా ప్రతి ఐఏఎస్, ఐపీఎస్ సంతకం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా మెసేజ్ ఇస్తూ ఐఏఎస్ని అంత ఘోరంగా మాట్లాడటం, తిరుపతి కలెక్టర్ గారిని, మా ఇన్ఛార్జ్ మంత్రి గారిని ఆ విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. అదేవిధంగా ఒక కలెక్టర్ని డాకు మంగల్ సింగ్ అనేసని చెప్పటం అది ఎంతవరకు కరెక్టు? మీరు వయసులో పెద్దవాళ్ళు, 2 సార్లు తిరుపతికి ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. మీరు ఆ విధంగా కలెక్టర్ గారిని, మంత్రి గారిని చార్లెస్ శోభన్ రాజన్ మాట్లాడటం అది ఎంతవరకు కరెక్టు మీరే ఆలోచించుకోండి. నాకు తెలియక ఒకటి అడుగుతాను. ఈరోజు ఇన్ని రోజులు ఏమీ లేనిది ఒకసారి ప్రభుత్వం ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ వేసి ఆ విజిలెన్స్ రిపోర్ట్ని చీఫ్ సెక్రటరీ గారికి పంపించిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారు కలెక్టర్కి పంపిస్తారు. కలెక్టర్ గారు ఆ తర్వాత ఏ శాఖకి ఆ వచ్చినటువంటి సిఎస్ గారు పంపించిన రిపోర్ట్స్ని ఆ శాఖ డిఫరెంట్ చేసి పంపిస్తారు. సో అందులో భాగంగా ఆ వచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్టు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన వెంటనే కలెక్టర్ గారు ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ ఎఫ్ఐఆర్, మీకు అందరూ తెలుసు, ఫస్ట్ ఎఫ్ఐఆర్ వేస్తేనే దాంట్లో ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని కూడా దాంట్లో మన జడ్జిమెంట్ ఉండదు. తర్వాత ఒక ఎంక్వైరీ ఉంటుంది దానిపైన. ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ ఫుల్ టైం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. సెకండ్ టైం మొత్తం కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత ఫస్ట్ కలెక్టర్ గారి పేరుతో ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత దాన్ని డెప్త్కి వెళ్ళి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సిఎస్ has informed that Director General Vigilance and Enforcement has submitted findings recommended on the allegations against Sri Bhuman Karunakar Reddy ex-MLA అని సిఎస్ గారు క్లియర్గా కలెక్టర్ గారు డైరెక్షన్ చేసిన వలన ఇది కలెక్టర్ గారు ఓన్గా అతి ఉత్సాహంతో చేసిన పని కాదు. వాళ్ళ పై అధికారులు గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే ఆ ఒక ఫైల్ ఏ ఫైల్ అయినా కూడా డిస్పోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత చెరుకూరి వెంకటేశ్వర ప్రసాద్ అనే అతను దాంట్లో ఎవరైతే ఆ పట్టా ల్యాండ్స్లో ఇల్లీగల్గా రోడ్డు వేశారని చెప్పి అతను కంప్లైంట్ పెట్టిన తర్వాత అప్పుడు ఇతన్ని మనకు ఫస్ట్ విక్టిమ్గా చేర్చడం, అప్పుడు కలెక్టర్ గారిని ఎడిట్ చేయటం. ఎందుకంటే మనకు ఫస్ట్ మెయిన్ విక్టిమ్ ఎవరు ఉంటారో వాళ్ళు మొదట విక్టిమ్కి వస్తారు కాబట్టి ఆ క్రమంలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. దానికన్నీ కూడా మీదంతా అందరూ కూడా మీడియా వాళ్ళందరూ కూడా మీకు ఎవిడెన్స్ ఇస్తాం. అదేవిధంగా ఈరోజు ప్రతి మనిషికి పేదవాడి నుంచి కోటీశ్వరుడు వరకు, చిన్న అటెండర్ ఉద్యోగస్తుల నుంచి కలెక్టర్ వరకు, పొలిటీషియన్స్లో ఒక చిన్న మనిషి నుంచి, చిన్న కార్యకర్త నుంచి చీఫ్ మినిస్టర్ వరకు, ప్రధానమంత్రి వరకు, అదేవిధంగా విలేజ్ సెక్రటరీ నుంచి ప్రెసిడెంట్ వరకు కూడా అందరికి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ ఇండ్లలో అందరూ ఫంక్షన్లు చేసుకోవటం అనేది కామన్. వాళ్ళకున్నటువంటి మానవ సంబంధాలు బట్టి, వాళ్ళు పరిస్థితిని బట్టి వాళ్ళు కొంతమంది ఒకరిని బిల్లు చేసుకుంటారు, కొంతమంది 5 మంది బిల్లు చేసుకుంటారు, కొంతమంది వేలాది మందితో చేసుకుంటారు వాళ్ళ పరిచయాలు బట్టి. అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ బిడ్డ పుట్టిన తర్వాత తాజ్లో ఒక ఫంక్షన్ చేసి అందరినీ ఇన్వైట్ చేయటం,
తప్ప అన్న అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఒక ఫంక్షన్ చేసినప్పుడు తనకున్న పరిచయాల్ని వాళ్ళందరం కూడా పిలిచి ఒక పూట భోజనం పెట్టడం అదేం తప్పు పని కాదు. ఆడికి వచ్చిన వాళ్ళు వజ్రాలు కిరీటాలు ఇచ్చారని చెప్పడం ఎంత బాధాకరం అనేసి మీరే ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారు, మంత్రి గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు తిరుపతిలో హోటల్స్ పర్మిషన్ ఇస్తున్నారు, ఇండస్ట్రీస్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తామని చెప్పడం. ఇస్తేనే కదా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇచ్చేదానికే కదా అధికారులు ఐఏఎస్లు ఉండేది. క్రైమ్ని అడ్డుకునే కోసమే కదా ఐపీఎస్లు ఉండేది. ఇన్ఛార్జ్ మంత్రులు ఆ జిల్లాలో ఏమేమి జరుగుతాయి, ఆ జిల్లాకి ఏమేమి సోర్సెస్ కావాలని చెప్పేదానికే ఒక జిల్లా మంత్రి ఉండేది. అందులో ఒక రెవెన్యూ మంత్రిగా జిల్లాకు వచ్చిన తర్వాత అతనుకు కొంచెం ఫైల్స్ మాకు ఓవరాల్ స్టేట్ కన్నా కూడా తిరుపతి జిల్లాలో ఎందుకు ఫాస్ట్గా అవుతాయంటే అతను ఇన్ఛార్జ్ మంత్రి, అందులోనూ రెవెన్యూ శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి తిరుపతికి ఎక్కువ పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఇండస్ట్రీస్ ఎక్కువ మంది తిరుపతిలో, శ్రీ సిటీలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, శ్రీకాళహస్తి కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, చందేరి కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, అన్నింటిలో కూడా డెవలప్ అయిన స్కోప్ ఉంది. కాబట్టి కలెక్టర్ గారు, సీఎం గారు, లోకేష్ గారు, మంత్రి గారు అందరూ ఒకే దాంట్లో పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే భాగంలో ఇవన్నీ కూడా ఇవ్వడం తప్ప అని అడుగుతున్నాను నేను. అదేవిధంగా ఈరోజు నాకు తెలియక అడుగుతున్నా, కలెక్టర్ గారు ఈరోజు 2,000 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని తిన్నారనేసి చెప్పటం ఎంత బాధేస్తుందంటే 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న వాళ్ళకి కలెక్టర్ ఉద్యోగం అవసరం లేదు. వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చున్న దర్జాగా జరగలుగుతుంది. 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారంటే మీరు తిరుపతి జిల్లా ఎన్ని లక్షల కోట్లు డెవలప్ అయిందో ఆలోచించుకోండి. ఎన్ని కంపెనీస్ వచ్చిందో అలా ఎంత డెవలప్ అయినా మేము ఆలోచించుకోండి. సో కాబట్టి ఏదైనా మనం చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలా. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా మీరు ఇప్పుడు తప్పు చేయలేనప్పుడు మీరు ఎందుకు కోర్టుకి వెళ్ళి క్రాష్ పిటిషన్కి వెళ్ళారు? మీరు తప్పు చేయలేదు అనే ఒక మీకు గట్టి నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు మీరు నన్ను అరెస్ట్ చేయని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు? అసలు మీరు తప్పు చేయనప్పుడు హ్యాపీగా ఏం జరుగుతా జరగని లెట్ ఇట్ గో అనేసి ఉండొచ్చు కదా. క్రాష్ పిటిషన్ ఎందుకు వేయాలా? క్రాష్ పిటిషన్ వేయాల్సిన అవసరం కూడా లేదు కదా. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ తిరుపతి జిల్లానే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా బాగుండాలని 100% వాళ్ళు టైంకి మించి కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు ఒక ఐఏఎస్ అధికారి అంటే, ఒక జిల్లా కలెక్టర్ అంటే అంత ఆషామాషి విషయం కాదు. ప్రజలు చాలా మందికి తెలియదు. వాళ్ళు ఎన్నో త్యాగం చేసి ఈరోజు ఒకసారి ఇక్కడ నుంచి మన ఉన్నటువంటి ఒక 65-70 కిలోమీటర్ రేడియస్ మన జిల్లా అయితే ఒకసారి మనం ఒక రోజు ఒక ఊరికి పోయి వస్తే మళ్ళీ 2 రోజులు రెస్ట్ తీసుకుంటాం. అట్లాంటి ఒక ఐఏఎస్ అధికారి, ఒక జిల్లా కలెక్టర్ కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఒకసారి జిల్లాని తిరగాలంటే ఎవ్రీడే జిల్లాలో పోయి తిరగాలంటే ఎంత కష్టం ఉంటుంది. వాన వచ్చినా ఫస్ట్ నిలబడేది కలెక్టర్లే, ఎండ ఎక్కువ కాసినా ఫస్ట్ నిలబడేది కలెక్టర్లే. ఫస్ట్ ఏదైనా ఇప్పుడు మనకు ఎండాకాలం వస్తుంది, వర్షాలు తగ్గిపోతాయి, ఎవరు ఇబ్బంది పడవని చెప్పేసి అని ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చేది కలెక్టర్లే. అధికారులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే ఆ రిపోర్ట్స్ పైనే మన రాజకీయ నాయకులు కూడా డెసిషన్ తీసుకొని ప్రజలు ఇబ్బంది పడవని చెప్పి చేస్తాం. అట్లాంటిది గవర్నెన్స్, పొలిటికల్ గవర్నెన్స్తో ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. ఒక పక్క పొలిటికల్, ఒక పక్క గవర్నమెంట్, రెండు కలిపి పొలిటికల్ గవర్నెన్స్తో డబుల్ ఇంజిన్ సెక్టార్తో ఇంత స్పీడ్గా డెవలప్ చేస్తూ పోతుంటే ఎలా పడితే అలా ఒక కలెక్టర్ని భయపించి ఈ ఒక్క దీంతో రాష్ట్రం మొత్తం కలెక్టర్ అందరూ కూడా భయపడతారు, ఐపీఎస్ అందరూ కూడా భయపడతారు. మీరు ఎవరు కూడా ఏమి కూడా మీరు చేయలేరని చెప్పి కూడా చెప్పడం కూడా చాలా బాధాకరం. అదేవిధంగా ఈరోజు దామినేడు సైట్లు కావచ్చు, కొచ్చి శేషగిరి మఠం సైట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ, చంద్రగిరి నియోజకవర్గంలో సైట్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేయటం ప్రభుత్వం తప్ప అని అడుగుతున్నాను ఈరోజు నేను. ఇదే మీరు 2019లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2019 అక్టోబర్లో ఇదే మఠం సైట్లో, ఇదే కొచ్చి శేషగిరి సైట్లో మీరు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ జరిగాయి. దాని తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఎన్డీఏ కూటమిలో రౌడీస్ ఉండముందు ఎవరు కూడా కామన్ మ్యాన్ ఇబ్బంది పడదని చెప్పేసి అని దాన్ని కూడా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకొని అతిరాజీ మఠము కొచ్చి వాళ్ళకి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన దాని ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయడం తప్ప అని అడుగుతున్నాను. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి దామినేడు భూముల్లో 260 ఎకరాలు సుమారుగా 16-17 సంవత్సరాలుగా చాలా బీదవాళ్ళు కొనుక్కొని ఇబ్బంది పడుతుంటే
ఈ 260 ఎకరాల్లో ఆల్మోస్ట్ ఆల్ 200 ఎకరాలు లేఅవుట్లు వేసి ఫ్లాట్లు అమ్మేసి ఎన్నో కంపెనీస్ అయిపోయి ఇప్పుడు కొన్నోళ్ళంతా కూడా చాలా చిన్న పేదవాళ్ళు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా భవిష్యత్తు నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు మా మంత్రి రెవెన్యూ మినిస్టర్ అనగా సత్యప్రసాద్ గారు చొరవ తీసుకొని దాన్ని వెంటనే ఇన్ని వందల వేల మంది ఇబ్బంది పడుతున్నారు. దామేడు ఉండే ప్రతి ఒక్కటి కూడా హ్యాపీగా ఉండాలా, ఏ డిస్ప్యూట్స్ ల్యాండ్ ఉండవని చెప్పేసి అని కూడా గతంలో ఉన్నటువంటి సిద్ధార్థ్ జైన్ సార్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని, ప్రత్యున్య గారు ఇచ్చిన రిపోర్ట్స్ని ఈరోజు అన్నీ కూడా రీవర్క్ చేసి ఆ కోర్టు కేసెస్ ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా వర్కౌట్ చేయడం జరిగింది. చేసేసి దాన్ని కూడా క్లియర్ చేయాలనుకోవటం తప్ప అని అడుగుతున్నాను. అంటే కామన్ మ్యాన్ బాగుంటే మీకు ఇష్టం లేదు, డెవలప్ అయితే మీకు ఇష్టం లేదు. రౌడీజం స్టార్ట్ చేసిందే వైసీపీ ప్రభుత్వం, దౌర్జన్యం స్టార్ట్ చేసిందే వైసీపీ ప్రభుత్వం. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు, శ్రీకాళహస్తి నియోజకవర్గం కావచ్చు, తిరుపతి నియోజకవర్గం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లమాటిక్ లేకుండా ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా కొంతమంది తెలుసుకొని ఉంటారు, కొంతమంది తెలియకుండా కొని ఉంటారు, ఎవరు ఇబ్బంది పడని చెప్పేసి ప్రతి ల్యాండ్ని కూడా ప్రభుత్వం డిస్ప్యూట్స్ లేకుండా ఫ్రీగా హ్యాపీగా ఉండేటట్టుగా చేయడం తప్ప అని అడుగుతున్నా ఈరోజు నేను. అదేవిధంగా ఈరోజు మీరు ఐఏఎస్ని, కలెక్టర్ని, ఐపీఎస్ని ఈ విధంగా తిడితే వాళ్ళు మన పొలిటీషియన్స్ లాగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేరు. సో కాబట్టి మేము ఏది చెప్పినా కూడా అది ప్రజలు నమ్ముతారు అని భావించడం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, అధికారులు బాగా పనిచేస్తేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. రేపు అన్నారు ఈరోజు రేపు ఇండిపెండెన్స్ డే అనేసి. ఇండిపెండెన్స్ డే ఈరోజు చెప్తున్నాను, భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది, ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు మా ఎన్డీఏ కూటమి వల్ల ఇండిపెండెన్స్ వచ్చింది. ఈరోజు మీరు సంతోషంగా ఈరోజు మన తిరుపతి జిల్లాలోనే మీరు చూసుకోండి ఎన్ని ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు, ఎన్ని ఆన్ స్పాట్లో పర్మిషన్స్ ఇస్తున్నారు, ఎన్ని రిసార్ట్స్ ఈరోజు ముందుకు వచ్చాయి, ఎన్ని ఇండస్ట్రీస్ ముందుకు వస్తున్నాయి, ఈరోజు ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఒకవైపు అయితే తిరుపతి జిల్లా ఒకవైపు. మనకు తిరుపతి జిల్లాలో మనకు పోర్టు కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు రావటం కూడా ఒక అదృష్టం. మనకు ఒక పక్క తమిళనాడు బార్డర్ ఉండదు, అది ఒక పక్క అదృష్టం. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకొని తిరుపతి జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి స్థానానికి ఉండేటట్టుగా ఈరోజు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎన్డీఏ కుటుంబ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కష్టపడి ఈరోజు చేస్తుంటే ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. సో కాబట్టి దయచేసి మీరు వయసులో చాలా పెద్దవాళ్ళు ఆ విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. సో దయచేసి మీరు ఇంకొకసారి ఇట్లా ఐఏఎస్ని, ఐపీఎస్ని ఏదంటే అది ఆ భాషలతో ఆ భాష వింటేనే దాకు రాజా అవన్నీ కూడా అది కరెక్ట్ భాష కాదు. సో కాబట్టి మీరు ఏమి తప్పు చేయనప్పుడు అనుకుంటే మీరు హ్యాపీగా కోర్టుకు వెళ్ళండి, కోర్టులో ఫైట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకే కలెక్టర్ గారు పనిచేస్తారు. సో కలెక్టర్ గారు ఆ విధంగా మాట్లాడాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ని మాట్లాడటం అవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో కాబట్టి దయచేసి మరొకసారి చెప్తున్నాను, వైసీపీ పార్టీని ప్రజలు మర్చిపోయి చాలా రోజులైంది. సో కాబట్టి ఇంకనైనా మీరు ఈ విధంగా మాట్లాడుతూ వస్తే మేము మళ్ళీ వస్తే మీ పైన అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మానేసి ఎన్డీఏ కుటుంబ డెవలప్మెంట్ని తోడుగా మీరందరూ కూడా మాకు సహకరిస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసే కోసం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్లో ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను.